Finally, I want to request all of you, read the book written by Brother Buxing, David Recovered All. చివరిగా మీ అందరినీ మనవి చేసేది ఏంటంటే దైవజన్ భక్సింగ్ గారు రాసిన పుస్తకం దావీదు సమస్తం తిరిగి సంపాదించుకున్నాడనే పుస్తకం చదవండి. How many of you read it? Can you show hand? ఎంతమంది చదివారో చేయి చూపిస్తారా? చాలా తక్కువ మంది చదివారు. One convocation, this was the theme. David Recovered All was the theme. కనుక ఒక పరిశుద్ధ సమాజ చాలా సంవత్సరాల క్రితం జరిగిన పరిశుద్ధ సమాజ కూడికలో Buxing spoke on that subject throughout the week. వారమంతా ఈ అంశం మీద భక్సింగ్ గారు మాట్లాడారు. Song was composed. దాని మీద పాట కట్టబడింది. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా. That song at the time of offerings. కానుకల సమయంలో పాట పాడతాము. How it happened? అది ఎలా జరిగింది? What I learned, I remember. నేను మరి జ్ఞాపకం ఉంది, నేను చెప్తున్నాను. Late brother Williams, that Samuel Williams' father. Sir Samuel Williams తండ్రి. He kept 150 rupees and electricity bill with a rubber band and kept in his office. He was in the main office at that time. ఆ సమయంలో main Antioch building was not there, where the main building now where elders go and stay. That was the office there. సో ఆ సమయంలో హెబ్రోన్లో యాంటియోక్ బిల్డింగ్ లేదు కాబట్టి ఇప్పుడు ఏదైతే మెయిన్ హాల్గా ఉంటుందో భోజన బల్ల అవన్నీ ఉండే స్థలంలో పెద్దలు ఉండేది, అక్కడ మెయిన్ ఆఫీస్ ఉండేది. అక్కడ విలియమ్స్ గారు ఉండి 150 రూపాయలు కరెంట్ బిల్లు ఆయన దగ్గర ఉండేది. ఆయన బల్ల డ్రాలో పెట్టాడు. But did not find it. అయితే దొరకలేదు. 150 rupees big money those days. ఆ దినాల్లో 150 రూపాయలు అంటే చాలా ఎక్కువ డబ్బు. But when the place was getting ready for the convocation, అయితే పరిశుద్ధ సమాజ కూడుకొరకు స్థలమంతా సిద్ధపరుస్తున్నప్పుడు and whitewashing, తర్వాత ఈ పెయింటింగ్ వేయటము ఇవన్నీ క్లీన్ చేయటం శుభ్రం చేయటం, somebody found that bill and that rupees in the hole where the rat has taken and kept. కనుక ఆ 150 రూపాయల బిల్లు అది ఎలుక డబ్బులు కూడా ఆ రంధ్రములో ఎలకెళ్ళి తీసుకెళ్ళి పెట్టేసింది. ఎవరు కనుగొన్నారు అది? So when they found it, ఎప్పుడైతే కనుగొన్నారో Buxing felt David recovered all should be the theme for the convocation. భక్సింగ్ గారు అనుకున్నారు దావీదు తిరిగి సమస్తమును సంపాదించుకునేటువంటి మాటలే అంశంగా ఉండాలి. Buxing mouth only I heard it. కనుక ఆ రీతిగా భక్సింగ్ గారి నోటి నుంచి నేను విన్నాను. So beloved, David, God recovers everything. కనుక ప్రియులారా దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు. Not only for David, దావీదు కొరకే కాదు, even for you personally, నీ కొరకు వ్యక్తిగతంగా, for me personally, నా కొరకు వ్యక్తిగతంగా, for your family, మీ కుటుంబం కొరకు. You might have lost relationship with your husband or wife. బహుశా మీ భార్యతో కావచ్చు, భర్తతో కావచ్చు, మీ సంబంధాన్ని కోల్పోయినారు. You may be having strained relationships. మీ యొక్క బంధాలన్నీ కూడా బహుశా వేరైపోయినాయేమో. Maybe your children are against you. బహుశా మీ పిల్లలు మీకు వ్యతిరేకులు అయ్యారేమో. Parents against the children. తల్లిదండ్రులు పిల్లలకు వ్యతిరేకులు అయ్యారు. Believers against one another. ఆ తర్వాత అత్త కోడళ్ళు అలా మామ అల్లుళ్ళు in office there may be some strained relationship. బహుశా మీ యొక్క ఆఫీసుల్లో కొన్ని సంబంధాలు బాగలేవు. You might have lost in your business. మీ యొక్క వ్యాపారం నష్టపోయింది. lost over your money. నీ యొక్క ధనాన్ని నష్టపోయావేమో. Repent. నువ్వు మారు మనసు పశ్చాత్తాపడు. Come to God. దేవుని దగ్గరికి రా. With broken heart and contrite spirit. వెరిగి నలిగినటువంటి హృదయముతో మనసుతో రా. Then God will help you recover everything. దేవుడు అన్ని సమకూర్చుకునే దానికి సహాయపడతాడు. David recovered all. దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు. He will help us to recover everything. ఆయన మనం కూడా అన్ని